హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? మనం ఈరోజు మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సంధ్య చీకట్లు గదంతా వ్యాపించి అతని ముందున్న తెల్ల కాగితాలు మసకగా కనిపించగానే సాయంత్రమైందని గుర్తొచ్చింది సంజయ్కు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. సిగరెట్ పెట్టె కోసం బల్ల మీద చూశాడు. గది గుమ్మం ముందు స్టూలుపై కునికిపాట్లు పడుతున్న జాఫర్ పరుగున వచ్చి లైట్ వెలిగించి సైడు టేబుల్ పైన ఉన్న సిగరెట్ పెట్టె లైటర్ తెచ్చి సంజయ్ ముందు పెట్టాడు. గదిలో ఓ మూలగా ఉన్న మినీ ఫ్రిడ్జ్లోంచి ఐస్ వాటర్ తెచ్చి యజమాని ముందుంచి ఆజ్ఞ అన్నట్లుగా నిలబడ్డాడు. లైట్గా టీ తీసుకురా అన్నాడు. సిగరెట్ వెలిగించుకుని గట్టిగా 2 దమ్ములు పీల్చాడు. సిగరెట్ పొగ వదిలి రిలాక్స్గా వెనక్కు వాలాడు. అతని ఎదుటి బల్ల మీద ఫోన్ మోగింది. నాన్నగారే కాబోలు. 1 గంట ఆలస్యం అయితే పేచి. సొంత వ్యాపారం అంటే స్వేచ్ఛ ఉన్నట్లే కనిపిస్తుంది, కానీ దాన్ని చట్రంలో బిగించినట్లుగా ఉంటుంది అనుకున్నాడు. హలో, చంద్రశేఖరం అండ్ కంపెనీ చార్టెడ్ అకౌంట్స్ హియర్. ఓ, నువ్వట్రా రమ్ము, ఎలా మర్చిపోతాన్రా? ఎంగేజ్మెంట్ చేసుకుని విదేశాలకు వెళ్ళటం ఏంట్రా? హాయిగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళక? అవునులే, ఎంత చదివినా పెద్దవాళ్ళని ఎదిరించలేం కదా. ఓ వస్తాను తప్పకుండా నవ్వి ఫోన్ పెట్టేశాడు. జాఫర్ టీ కప్పు తెచ్చి బల్ల మీద పెట్టాడు. జాఫర్, మగన్ బాయ్ స్టేట్మెంట్ తయారైందా అన్నాడు టీ సిప్ చేస్తూ. తెల్లవారితే లాస్ట్ డేట్. టైప్ చేసి అతని సంతకాలు తీసుకోవాలి. సాబ్, మరి టైపిస్ట్ మ్యామ్ సాబ్ సెలవు పెట్టింది. మొన్ననే కదా 3 రోజులు సెలవు పెట్టింది. ఆశ్చర్యంగా చూశాడు. ఆమెకు లవ్ అఫైర్స్ ఎక్కువయ్యాయని వీరభద్రం సాబ్ అన్నారు అని ఇంకా ఏదో చెప్పబోయి సంజయ్ తీక్షణమైన చూపుల్ని ఎదుర్కోలేక పని ఉన్నట్లుగా బయటకు వెళ్ళాడు. జాఫర్, స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు. ఆడిటర్ సాబ్ తప్ప అంతా వెళ్ళిపోయిండ్రు సాబ్. మరో క్లర్క్ను అపాయింట్ చేయమని జగన్నాథం గారితో చెప్పాలి అనుకున్నాడు. జాఫర్, ఈ స్టేట్మెంట్ తీసుకువెళ్ళి చంద్ర మన దగ్గర పనిచేశాడు, అతనికివ్వు. రేపు 10 గంటలకు తయారు కావాలని చెప్పు అన్నాడు. అతను లేచి బాత్రూంకు వెళ్ళి ముఖం కడుక్కొచ్చాడు. ఎంగేజ్మెంట్ పార్టీకి పోవాలని కోటు వేసుకున్నాడు. మళ్ళీ ఫోన్ మోగింది. హలో, హాయ్ గీత, ఏమిటి అర్జెంటుగా రావాలా? పార్టీకి వెళ్ళాలి, నువ్వే ముఖ్యం. అంత పెద్ద నిష్ఠూరాలు ఎందుకు? వస్తున్నాను. ఫోన్ పెట్టేశాడు. రమేష్ దగ్గరకా గీత దగ్గరకా తేల్చుకోలేకపోయాడు. జాఫర్, తాళాలన్నీ వేసి ఆడిటర్ గారు వెళ్ళాక వెళ్ళిపో. అచ్చేసా. కోటు చేతి మీదకి తీసుకుని చకచకా దిగాడు. తన ఫియట్ కారు తీసుకుని మెల్లగా సికింద్రాబాద్ వైపు పోనిచ్చాడు కారుని. కారుతో పాటు అతని ఆలోచనలు సాగుతున్నాయి. తన తండ్రి చంద్రశేఖరం గారు 30 రూపాయల ఉద్యోగిగా హైదరాబాద్ పట్నం వచ్చాడు. సొంత ప్రతిభతో ఈనాడు ఇంత పెద్ద కంపెనీకి ప్రొప్రైటర్ అయ్యాడు. ఆయన చెల్లెల్ని ఆ కాలంలో డబ్బు లేక 2వ పెళ్లివాడికి ఇచ్చాడు. ఆమె భర్త జగన్నాథం. అతడిని చెల్లెలు భర్తగా ఏనాడు చూడలేదు చంద్రశేఖరం. సొంత తమ్ముడుగా చూశాడు. చాలా రోజుల తర్వాత చంద్రశేఖరం చెల్లెలు పూజలు ఫలించి ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆ అమ్మాయే గీత. గీత పుట్టాకే తమకు కలిసి వచ్చిందని ఆ ఇంటిలో వారి నమ్మకం. అందుకే గీతను చాలా గారాబం చేస్తారు ఆ ఇంట్లో. చంద్రశేఖరానికి గీత అంటే ప్రాణం, విపరీతమైన అభిమానం. ఆయనని ఆయన భార్య సుమతమ్మను అన్యోన్య దంపతులు అంటారు. అలనాడు షాజహాన్ భార్యపై ప్రేమతో తాజ్మహల్ లాంటి సమాధి కట్టిస్తే చంద్రశేఖరం గారు భార్య మరణంతో తన ఆరోగ్యానికే సమాధి కట్టుకున్నాడు. ఈ మధ్య ఆయన కుడివైపు కాలు చెయ్యి పడిపోయింది. వైద్యం చేయిస్తున్నా అట్టే లాభం కనిపించడం లేదు. వంట ఆవిడ రాజమణి, పని కుర్రాడు రాములు ఉన్నా ఆయన ఏదో ఒంటరితనం ఫీల్ అవుతున్నాడేమోనని సంజయ్కి అనుమానం. అతని అనుమానం నిజమేనని రాజామణి పదే చెప్తుంది. చిన్నబాబు, మేం వేళకు మందిస్తాం, ఆహారం పెడతాం, కానీ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పలేం. ఆయన ఒంటరితనం పోవాలంటే చెప్పు రాజమణి, ఏం చెయ్యాలి? మీరు వెంటనే వివాహం చేసుకోవాలి. ఈ ఇంట్లో పిల్లా పాప తిరుగుతుంటే సగం రోగం నయమవుతుంది అన్నది. సంజయ్ కింది పెదవిని నొక్కిపెట్టి జాగ్రత్తగా విన్నాడు. అతనికి తల్లిదండ్రుల దాంపత్యం కళ్ల ముందు మెదిలింది. వాళ్ళిద్దరూ అన్యోన్యతకు మారుపేరుగా, ఆనందానికి నిర్వచనాలుగా బ్రతికారు. తండ్రి రామనామం జపించినట్లే సుమతి అంటూ తిరిగేవాడు. తల్లి అంతే, చంద్ర అంటూ అతను ఉన్నంతసేపు అతని చుట్టూ తిరిగేది. ఇదేం విడ్డూరమే తల్లి, ఎంత భార్యాభర్తలైనా పబ్లిక్గా మొగుడిని పేరు పెట్టి పిలవటమా?
అమ్మలక్కలు చెవులు కొరుక్కోవటం తానెరుగంది కాదు. 4 రోజులు తండ్రి క్యాంపుకు వెళితే తల్లి ఎదురు చూడడం వింతగా అనిపించేది. ఎంత పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా రాత్రి ఆయన ఫోన్ చేసేవాడు. ఆ ఫోన్ కోసం ఎదురు చూస్తూ క్షణం ఒక యుగంలా గడిపేది. అవతల నుండి తండ్రి ఏమనేవాడో కానీ తల్లి ముఖం మాగిన టమాటో పండులా మారిపోయేది. ఇదిగో చంద్ర, జవాబు చెప్పలేక కాదు, పక్కనే సంజు ఉన్నాడు, ఇంటికి రా, నీ పని చెబుతాను అనేది. అదంతా కలగా తన పసి హృదయంపై హత్తుకుపోయింది. అందరి స్త్రీలలా ఏడుస్తూ ఎగబీలుస్తూ గడిపేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్వటానికే పుట్టినట్లుగా ఉండేది. మళ్ళీ అంతటి శాంతమూర్తి, సహనమూర్తి, అనురాగమూర్తి తనకు దొరుకుతుందా? అతను తల్లికి గుర్తుకొచ్చినప్పుడల్లా తండ్రి దగ్గర కాసేపు గడపటం అలవాటు. అందుకే తండ్రి దగ్గరకు వెళ్ళాడు. సంజు, ఆయన ఆప్యాయంగా కొడుకు తల నిమురుతూ కంటతడి పెట్టేవాడు. ఏమిటి నాన్న, కళ్ళల్లో నీరెందుకు? హాయిగా తిరగవలసిన ఈ వయసులో ఈ బరువు బాధ్యతలు నీకు అప్పగించి నేను మంచం ఎక్కాను చూడు. పరాయి వారిదా నాన్న? నాకు ఓ యావకేషన్ ఉండాలి కదా. నా బాధ నీకు అర్థం కాదురా. నేను తల్లి తండ్రి చిన్నప్పుడే పోయి పెళ్లి కావలసిన చెల్లెలి బాధ్యతతో సతమతమయ్యాను. నిన్ను వాటన్నిటికీ దూరంగా పెంచాలనుకుంటే విధి నాపై కక్ష కట్టిందిరా. చచ్చ, అవేం మాటలు నాన్న. నేనేం కుర్రాడిని కాను. మీరు నిశ్చింతగా ఉండండి. నా నిశ్చింత, శాంతి, సౌఖ్యం అన్నీ తీసుకుని ఒంటరివాణ్ణి చేసేసిందిరా సుమతి అన్నారాయన కళ్ళొత్తుకుని. నాన్న, అలా అయితే నేను మీకేం కానా? చంద్రశేఖరం బాధగా నవ్వి కొడుకును దగ్గరగా తీసుకునేవాడు. సుమతితో పాటు వెళ్లకుండా ఎందుకు ఆగాననుకుంటున్నావు? నీకోసం రా, కేవలం నీకోసం అన్న. సంజయ్కి కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. సంజు, ఆ ఫోన్ ఇలా ఇవ్వు అంటే సంజయ్ లేచి ఫోన్ తెచ్చి అతనికి దగ్గరగా పెట్టాడు. చంద్రశేఖరం ఫోన్ డైల్ చేసి అర్జెంటుగా జగన్నాథాన్ని, సుశీలమ్మని రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళెందుకు నాన్న? సంజు, నీకు నా ఆరోగ్యం, ఆఫీసు ధ్యాస తప్ప మరేమీ తెలియడం లేదు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారెవరైనా ఉండాలిరా. అందుకనే నేను నిర్ణయానికి వచ్చేశాను అన్నాడు దెళ్లకు చేరబడి. ఏమిటి నాన్న? నీకు పెళ్లి చేస్తాను. అమ్మాయిని నువ్వెంపిక చేసుకుంటావా, నన్ను చేయమంటావా? ఆ విషయం చెప్పు అన్నాడు. నాన్న, అది కాదు దాటవేయాలని చూశాడు. తను వివాహం పట్ల, భార్య పట్ల ఊహించుకున్న తీయని ఊహలు తండ్రికి ఎలా చెప్తాడు? బలవంతంగా వివాహం నీ నెత్తిన రుద్దాలని కాదు సంజు. నీ వారంటూ నీకుండాలి. నా జీవితం ఆఖరు ఘట్టంపై ఎప్పుడు అవగణిక పడుతుందో తెలియదు అన్నాడు. నాన్న, నిజాలు అంగీకరించటానికి భయం ఎందుకురా? నాకు నిన్ను ఒంటరివాడిని చేశానన్న అసంతృప్తితో చావాలని లేదు. నువ్వు ఈ చావు కబుర్లు చెప్తే నేను ఒక్క క్షణం కూడా ఉండను లేచాడు సంజయ్. చంద్రశేఖరం నవ్వాడు. కొడుకు చెయ్యి పట్టి ఆపాడు. నీ మనసులో మాట, మనసిచ్చిన ఆ అమ్మాయి ఉంటే చెప్పరా. సంజయ్ వచ్చి తండ్రి మంచం చివరన కూర్చున్నాడు. మీకు నచ్చిన అమ్మాయినే చేసుకుంటాను నాన్న అన్నాడు. సంజయ్కు తండ్రి పెద్దరికంపై దెబ్బతీయాలని లేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా తనను ఆ ప్రశ్న అడిగితే వివాహం పట్ల తనకున్న అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పేవాడు. నీ హృదయం ముందే చదివాను, అందుకే అత్తయ్యను రమ్మని ఫోన్ చేశాను అన్నారాయన. ఆ కళ్ళలోని మెరుపు, ఆ చిరునవ్వుల వెనక దాగిన సంతృప్తి చూసి చాలా సంతోషించాడు. తను నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటాను అంటే ఎంత ఆనందం మిగిలేదా? గీతకేమిరా బంగారు తల్లి. ఆ ఒక్క మాటతో గీతపై ఆయనకున్న అనురాగం, ఆప్యాయత బయటపడ్డాయి. తనకు పని ఉంటే బయటికెళ్ళాడు. సాయంత్రం తర్వాత తండ్రి చెప్పాడు, అత్తయ్య మామ వచ్చారట. సంతోషంగా వివాహానికి అంగీకరించారట. కార్తీక మాసంలో ముహూర్తాలు పెట్టుకుందామన్నారట. మీకిప్పుడు తృప్తిగా ఉందా నాన్న? ఆయన జవాబుగా నవ్వారు. రాజమ్మ, ఆ మిఠాయి ఇలా పట్రా ఆయన కేక వేశాడు. రాజామణి నవ్వుతూ లడ్లున్న ప్లేటు తెచ్చింది. ఎడమ చేత్తో ఓ లడ్డు తీసి కొడుకు నోట్లో పెట్టాడాయన. సంజయ్ సగం లడ్డు తుంపి తండ్రికి తినిపించాడు. ఇద్దరూ మంచినీళ్లు త్రాగారు. సంజయ్ ఒక లడ్డు తీసుకెళ్లి రాజామణి నోట్లో పెట్టాడు. ఆమె ఉక్కిరిబిక్కిరయింది. లడ్డు నమిలి మింగింది. మరీ పసితనం, అల్లరి పోలేదు చిన్నబాబుకి. చిరుకోపం ప్రదర్శించింది. లడ్డుతోనే సరిపెట్టాలనుకుంటున్నావేమో. మీ జగన్నాథం మామతో చెప్పి నాకు పట్టుచీర పెట్టించాలి. ఈసారి సంజయ్ పెద్దగా నవ్వాడు. పగటి కళ్ళకంటుంది రాజామణి అన్నాడు. రాజమ్మ, జగన్నాథం కొనడం ఎందుకు, బాబే కొనిపెడతాడు చంద్రశేఖరం అన్నాడు. సంజయ్ తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. సంజయ్, నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు.
మీ అమ్మ అయితే ఎవ్వరూ చెప్పకుండానే వారి మనసులోని మాట గ్రహిస్తుండేది. నాకు ఆ నేర్పు లేదు. నాన్న, మీకు నచ్చిన అమ్మాయినే నేను కోరుకుంటాను. నన్ను భర్తగా కంటే నిన్ను తండ్రిగా చూసే స్త్రీ కావాలి అన్నాడు నిదానంగా. హృదయపూర్వకంగా ఆ మాట అంటున్నావా నాయనా? ఏమిటి పెదబాబు? అతను మన చేతుల్లో పెరిగిన పిల్లాడు. అతని మనసేమిటో తెలియదా? రాజామణి గ్లాసులు తీస్తూ అన్నది. ఆమెను ఆ ఇంట్లో పని మనిషిగా చూడరు, పెద్ద దిక్కుగా చూస్తారు. ఆ రోజు మాట్లాడిన తర్వాత మళ్లీ తాను గీతను కలుసుకోలేదు. ఆడపిల్లలకు వివాహం అంటే ఎంత సిగ్గు చూడు. గీత బొత్తిగా రావడం మానేసింది అన్నాడు చంద్రశేఖరం. తండ్రి కోసమైనా గీతకు తానే ఫోన్ చేద్దామనుకుంటే గీత ఫోన్ చేసింది తనకు. ఏమై ఉంటుంది? ఆలోచనలు ఆపి ఎక్స్లేటర్ నొక్కాడు సంజయ్. రా బావారా, హాల్లోనే ఎదురై ఆహ్వానించింది. ఏమిటంత రాసకార్యం? రమేష్ ఎంగేజ్మెంట్ ఈరోజు. మీరేం కంగారు పడకండి, పెళ్లికి వెళ్ళొచ్చు అన్నది తన గదిలోకి దారి తీస్తూ. సంజయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఆమె గదిలోకి దారి తీశాడు. ఏదో విశేషమే ఉంది, లేకపోతే తన గదిలోకి తీసుకెళ్లదు అనుకుని వెళ్లి మంచం చివరన కూర్చున్నాడు. ఏమిటి గీత? అతను ఉత్కంఠ భరించలేకుండా ఉన్నాడు. ఉండు, ఆమె వెళ్లి 5 నిమిషాల తర్వాత కాఫీ గ్లాసుతో వచ్చింది. అతను గదిని పరీక్షగా చూస్తూ గడిపాడు. కాఫీ తీసుకో బావా. కాఫీయా ఇది, కషాయమా అన్నాడు చూడకుండానే. నా చేత్తో ఇస్తే కషాయం కూడా అమృతం అవుతుంది అన్నది సగర్వంగా జడ ముందుకు వేసుకుని. అయితే నా ప్రాక్టీస్ మానేసి హోటల్ పెడతాను. హాయిగా కషాయాన్ని అమృతంగా మార్చి అమ్ముకుంటే లక్షలకు లక్షలు వస్తాయి అన్నాడు. బాడాయి, నేనే చేశాను చూడు అన్నది బొంగమూతితో. ఓ ఐసీ, తప్పదన్నట్లుగా చేదుమందు మింగినట్లుగా మింగాడు. ఎలా ఉంది? కాలకోట విషం అంటే నీ కాఫీలా ఉండేదేమో అన్నాడు గ్లాసు కింద పెడుతూ. అబ్బా, కాబోయే భర్త ఎంత మంచివాడు. నేను కాలకోట విషమిచ్చినా కళ్ళు మూసుకుని తాగుతాడు. పకపకా నవ్వింది. అతను ఆమెను చూస్తూ కూర్చుండిపోయాడు. గీత 5 నిమిషాలు ఆలోచించింది. బావా, మరేమో కంటతా పట్టిన పాఠం క్లాసులో అప్పగించినట్లు అప్పచెప్పేసింది. ఆమె ఒక్కొక్క మాట వింటుంటే సంజయ్ ముఖంలోని రంగులు మారిపోయాయి. చివరకు ఎర్రగా మారిపోయింది అతని ముఖం. బావా, కోపం వద్దు, కీడించి మేలంచమన్నారు. ఉప్పెనలా వచ్చిన కోపాన్ని నిగ్రహించుకున్నాడు. ఇది నీ సొంత ఆలోచన? మామయ్య చెప్పారా? ఎంత మృదువుగా అడగపోయినా కంఠంలో కరుకుతనం కరకరలాడింది. ఎవరు చెప్పినా తప్పులేదు అన్నది గోళ్లకున్న రంగు చూసుకుంటూ. 2 నిమిషాలు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది. అయితే నా నిర్ణయం కూడా విను గీత అన్నాడు లేచి. ఆమె బేలగా చూసింది. ఒక్కసారిగా తన నిర్ణయం చెప్పలేకపోయాడు. దగ్గరగా వెళ్లి ఆమెకు అభిముఖంగా నిలబడ్డాడు. గీత, నేనంటే నీకు అభిమానం ఉందా? ఆ అనుమానం నీకెందుకు వచ్చింది బావా? ఇప్పుడు కాదంటే వద్దన్నదెవరు? మీకోసం, కేవలం మీకోసం ఇంతసేపు మాట్లాడుతున్నావు. బావుంది గీత, బావుంది. నా సమర్థత పట్ల నమ్మకముంటే నన్ను వ్యక్తిగా గుర్తిస్తే సంజయ్ ఎంకామ్గానే గుర్తించి వివాహం చేసుకుంటావా? అతి శాంతంగా అడిగాడు అతను. బావా, అభిమానానికి ఆస్తికి ముడిపెట్టకండి అన్నది బతిమాలే ధోరణిలో. ఆమె లేచి నిలబడింది. నేను అది అడుగుతున్నాను గీత. ఆస్తిని మనం సంపాదిస్తాం, ఆస్తి మనల్ని సంపాదించదు. అదీగాక నాన్నగారు మనిద్దరినీ ఎంత ప్రేమిస్తారో నువ్వెరగనిది కాదు. ఆమె భుజాలపై చేతులు ఆంచి సూటిగా చూశాడు. ఆ చూపులకు కరిగిపోయింది గీత. బావా, మాట రానట్లుగా తల ఉంచుకుంది. ఎట్టెట్టా? మీ నాన్నకు మీరంటే ప్రేమ కాబట్టి ఆస్తి అడగొద్దా? కూతురు తన పోర్షణ మర్చిపోయిందని రంగంలోకి దిగాడు జగన్నాథ్. మామయ్య, మా నాన్నకు ప్రేమ ఉంది చూడబ్బాయి. ఈ ప్రేమ కడుపు నింపుద్దా, కట్టుబట్టేస్తుందా? అయినా ఆయన మీకే ఇచ్చేయాలి కదా, కూసంత ముందు రాయమంటున్నాము అన్నాడు ఆయన లౌకికంగా. మామయ్య, నాన్నను ఆస్తి రాయండి అనడానికి నోరెలా వచ్చింది? ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అదంతా ఆయన చలువే. కబుర్లు చెప్పకబ్బాయి, కలియుగం అంతా కాసు చుట్టూ తిరుగుద్ది. అది నా అభిప్రాయం. ఆ తర్వాత నీ అన్నాడు నచ్చజెప్పే ధోరణిలో. సంజయ్ గీత వంక చూశాడు. ఆమె తల వంచింది. అతను ఇంకా వాళ్లకు నచ్చజెప్తాననుకోవటం భ్రమ అని తేలిపోయింది. ఒక్కసారి గదంతా కలయి చూసి నిట్టూర్చాడు. జగన్నాథం లోభత్వానికి చిహ్నంగా ఉంది. గది మధ్యలో మంచం, దానిపై వెలిసిపోయిన దుప్పటి తప్ప ఆ గదిలో మరేం లేవు. టార్చ్ పెట్టి వెతికినా ఆ ఇంట్లో పత్రిక లాంటి వస్తువు దొరకదు. ఏంటబ్బాయి నీ ఆలోచన? నీకు మొహమాటంగా ఉంటే చెప్పు, మీ అబ్బని నేను అడుగుతాను. మనం అన్యాయంగా ఏమన్నా అడుగుతున్నామా? జగన్నాథం అన్నాడు. అతని దృష్టిలో సంజయ్ బొత్తిగా లౌకికం తెలియనివాడు.
న్యాయంగా వచ్చిన నాన్న అంగీకరించిన ఆస్తి నా పేరు రాయమని అడగను. మీరు గీతకు వేరే సంబంధం చూసుకోండి అన్నాడు. బావా, అదిరిపడింది గీత. అవును గీత, ఈ విషయంలో నన్ను క్షమించు. నీకు అమ్మ, నాన్న, ఆస్తి, అంతస్తు అన్నీ ఉన్నాయి. నాకున్నదల్లా మా నాన్న ఒక్కరే. ఆ పుణ్యమూర్తిని దూరం చేసుకుని బతకలేను. ఆస్తిదేముంది, అదృష్టం కలిసి వస్తే సంపాదించుకోవచ్చు అన్నాడు ఆవేశంగా. జగన్నాథం ఏదో అనబోయాడు. బయట తలుపెవరో కొట్టారు. ఎవరు? ఆయనే లేచి తలుపు తీశాడు. ఆలయానికి వెళ్లిన సుశీలమ్మ వచ్చింది. ఎవరు? నువ్వా సంజయ్? బావకు కాఫీ ఇచ్చావా గీత? ఆమె అడిగింది. ఆ గీత ఆలోచిస్తూ ఉండిపోయి జవాబు చెప్పలేదు. ఏమిటే ఎర్రిమొగానివి, ఆడిని కాఫీ నెల కోసం వస్తాడా? ప్రసాదం తెచ్చినవు పెట్టు అన్నాడు జగన్నాథం భార్యను చూసి. ఆమె అందరికీ ప్రసాదం పెట్టింది. సంజయ్య, నువ్వు కూర్చోనాయన, ఒక్క నిమిషంలో వస్తాను. ఆమె వంటింట్లోకి వెళ్ళింది. జగన్నాథం ముఖం అప్రసన్నంగా మారిపోయింది. సంజయ్ ఆమె ఆజ్ఞ శిరసావహించినట్లు ప్రసాదం నోట్లో వేసుకుని అక్కడే ఉన్న ఓ ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు. సంజయ్కు ఆ ఇంటి గురించి బాగా తెలుసు. నవాబులది. పెద్ద పెద్ద హాళ్లతో రాజేంద్ర భవనంలా ఉండేది. జగన్నాథం హైదరాబాద్కు వచ్చిన కొత్తలో అతనికి కొనిచ్చాడు చంద్రశేఖరం. ఆ ఇంటిని ఆకారం లేకుండా చేశాడు జగన్నాథం. ఎక్కడికక్కడ అడ్డుగోడలు పెట్టి అద్దెలకిచ్చాడు. తనుండే పోర్షన్ కూడా ఒక హాలు 4 గదులుగా విభజించాడు. బయట హాలు, అది దాటగానే తమ గది పక్కదే కూతురికిచ్చాడు. వంటింట్లోనే ఓ మూలకు జాజి చెక్క బల్ల ఉంది. అది భోజనాలకు ఉపయోగిస్తాడు. ఇంత పెద్ద ఇల్లు కదా, మనము మరో 2 గదులు మన కింద ఉంచుకుంటేనేమి నాన్న అని చాలాసార్లు గీత అడిగింది. చూడు పాప, మీ బాబు అంత తెలివిలేని దద్దమ్మ కాడే. ఇల్లు పెద్దదైతే చుట్టాలు సట్టుబండలు అంటూ సావాలన, ఆ తరువాత సర్వెంట్లు కావాలి అని కూతురు నోరు మూయించడం సంజయ్ ఎరగనిది కాదు. జగన్నాథానికి సంపాదించడంలో థ్రిల్ ఉంది. అది ఎలా అన్నది ఆలోచించడు. చంద్రశేఖరం ఇంటి నుండి పండ్ల బుట్టలు వెళతాయి. అతని గుండెలు బాదుకుంటాడు. ఆ తర్వాత తల పంకించి అద్దెల వాళ్లకు పగడ్బందీగా కథ చెప్తాడు. మన ఇంటికాడ కన్నా కాస్త సౌకర్రా, అందరికీ పనికొస్తాయని పట్టుకొచ్చిన తీసుకుంటారా అంటాడు. అందరూ కొనుక్కుంటారు. ఆ డబ్బు బీరువాలో దాస్తూ మురిసిపోతాడు. కూరలు వచ్చినా లడ్లు వచ్చినా అంతే. సుశీలమ్మ కారపూస కజ్జికాయలు తెచ్చి సంజయ్ ముందు పెట్టింది. ఇవన్నీ ఎప్పుడు చేసినవే? కళ్ళు మెటకరించాడు జగన్నాథం. సావిత్రమ్మ కోడలు కాపురానికి వచ్చిందంట. వాళ్ళు చలిమిడితో పాటు పంచిపెట్టారులేండి అంది కాస్త విసురుగా. సంజయ్ కొరికిన కజ్జికాయ చాలా చేదుగా అనిపించింది. మంచినీళ్లు గడగడా తాగేశాడు. యారా సంజయ్య, అలా ఉన్నావేం? గీత ఏమైంది? మీరిద్దరూ పోట్లాడుకున్నారా? సుశీలమ్మ అడిగింది. అది కాదే సుశీల, మీ అప్పకు అన్నదమ్ములు ఉండేవారు కదా, వాళ్ళ పిల్లలు రేపు మీ అన్నయ్య ఆస్తి మీద కన్నెయ్యరా? ఎవరికి కష్టం లేకుండా ఆస్తి రాయించుకోరా అన్నా. గీతను ఒగ్గేసుకుంటాడంట, ఆస్తి అడగడంట. మీరు మరీను, అసలు ఆస్తి ప్రసక్తి ఎందుకు? అన్నయ్య ఏమనుకుంటాడు? ఆమె బాధపడింది. ఎర్రిమాలో కానివి, నేను కాబట్టి కాపురం నెట్టుకొచ్చానే. నేను చెప్పేది మీ మంచికని అర్థం చేసుకోరేం అన్నాడు విసుగ్గా. వస్తానత్తయ్య, ఆ విషయంలో నా నిర్ణయం చెప్పాను. మీరు ఆలోచించుకుని ఫోన్ చేయండి అన్నాడు సంజయ్. ముందు కాఫీ పెట్టాను, సుశీలమ్మ వారించింది. నీ కాఫీ కోసం ఆడు కాపలాగా ఎలా? చాలే విసుక్కున్నాడు జగన్నాథం. చెల్లెలితో మాట్లాడాలని చంద్రశేఖరం ఫోన్ పెట్టించాడు. మేడ మీద అద్దెకు ఇచ్చిన వ్యాపారస్తునికి అర్జెంటుగా ఫోన్ అవసరం. అయితే 5,000 తీసుకుని ఫోన్ ఇచ్చి తన అవసరానికి మాట్లాడతానన్న హామీ తెచ్చుకున్నాడు జగన్నాథం. అది గుర్తు చేసుకుంటూ మెల్లగా బయటకు వచ్చాడు సంజయ్. అతను వెళ్ళిపోయాక గీత దిగులుగా బయటకు వచ్చింది. కూతుర్ని అంత దిగులుగా ఎన్నడూ చూడలేదు కాబట్టి జగన్నాథం గుండె కరిగిపోయింది. గీత, నా తల్లే, ఇదో అస్త్రం. ఈడెళ్ళి ఆ బావతో ఇది సంగతి అంటాడు. అప్పుడేమో ఆయన రాయించు, గీతేం పరాయిదా అంటాడు అన్నాడు నవ్వుతూ. నిజమా నాన్న? గీత ముఖం వికసించింది. నిజం తల్లి, నీ మీద ఒట్టు. ఆ మేడ మీద వాళ్ళు ఏమనుకుంటారో? అసలు కుంపు అనుకుంటున్నారా, గండిపేట అనుకుంటున్నారా? నీళ్లు తెగ వదిలేస్తారు. వెళ్ళి చూడమ్మా అన్నాడు. మీకెంత తెలిసినా నేను వెర్రిమాలోకాన్ని అయినా మీరు చేసిందేం బాగుండలేదు. మనకేముంది చెప్పండి, ఇదంతా అన్నయ్య పెట్టిన భిక్ష కాదా? కాస్త కోపంగా అధికారికంగా అడిగింది సుశీలం. ఏటే, ఏమంటావు? నాకేం ఆయన ఉత్తిగా ఇయ్యలేదు. కట్నం ఇవ్వలేక ఖాళీ చేతులతో నిన్ను పంపిండు, అందుకిచ్చిండు.
అయినా ఆయనకి ఎవరున్నారే, పక్షవాతం కదా గుటుకుమంటే. ఊరుకోండి, మీ మాటలు మీరును తీవ్రంగా ఖండించింది. మరేంటే, చంద్రశేఖరం కంపెనీకి నేను చేసినంత చాకరీ ఎవరు చేశారో అడగవే. ఎవరిని ఏం అడగక్కర్లేదు, హైదరాబాద్ వచ్చి ఇన్ని రోజులైంది. మీ ధోరణి మారిందా? ఇంకా ఎవలాలు అంటున్నారు. అలాంటిది కంపెనీకి సహాయం చేశారట. సహాయం విసుక్కుందామె. జగన్నాథం పక్కపక్క నవ్వాడు. ఏమేమొద్దు, తీరుగా మాట్లాడితేనే వ్యాపారం చేస్తామా అన్నాడు. బయట ఎవరో వచ్చారని గీత చెబితే లేచి వెళ్ళాడు. నాన్నకు అన్నీ అనుమానాలేనమ్మా, అసలు ఆంటీకి కాలు బెణికిందట, లేవడం లేదు అన్నది గీత. జగన్నాథం వరండాలోకి వచ్చేసరికి అనాథ శరణాలయం కార్యకర్తతో పాటు 4 పిల్లలు బ్యాండ్ వాయించేవారు నిలబడి ఉన్నారు. ఓ మీరా, ఏంటి ఎలా వచ్చారు? సార్, ఈ అనాథ శరణాలయం స్థాపించి 50 సంవత్సరాలైంది. పరమ పూజ్యనీయ బాపూజీ చేతి మీదుగా జరిగింది. స్వర్ణోత్సవం జరుపుకుంటుంది, తమరికి తోచింది అంటూ నోటు పుస్తకం ముందుకు చాచాడు. ఎంత మాట, ఎంత మాట! మాలాంటి వాళ్ళం ఉన్నదే దేశ సేవకు. కాని ఇవాళ సోమవారం అయ్యా. మా అబ్బో సర్వస్వం ఇయ్యాలే పోగొట్టుకున్నాడు. చచ్చేటప్పుడు నా చేత ఒట్టేయించుకుని మరీ ప్రాణం వదిలాడు. సోమవారం నాడు పైసా ఎవ్వరికీ ఇవ్వొద్దని అన్నాడు బాధపడుతూ. పోనీలేండి, రేపొస్తాం వినయంగా అన్నాడు అతను. రేపా మంగళవారం? మంగళప్రదమైన వస్తువులేమి బయటికి ఇవ్వొద్దంటయ్యా మా ఆవిడ. ఎంతో బాధపడుతున్నట్టుగా మొహం పెట్టాడు. వచ్చిన అతను వెనుదిరగబోయాడు. చూడు బాబు, తప్పట్టబోకే. నాకు ఇవ్వాలని ఉందయ్యా, కానీ చాలా సెంటిమెంట్లున్నాయే. అవేంటి బాబు? అతను ఆగి అడిగాడు. సెంటిమెంట్లయ్యా అంటే నమ్మకాలు. వాటిని వదులుకుంటే శని, బుధవారం, అమ్మ పోయిన దినం, అమ్మగారి పేరు మీద దాన ధర్మాలు చేయొచ్చు అన్నాడు ఆశగా. అదే వచ్చిపడ్డ చిక్కయ్యా. ఆ రోజు ఖర్చు సంగతి అటుంచి మేం మంచినీళ్ళు కూడా ముట్టుకోమే అన్నాడు దిగులుగా. మంచిదండి, వస్తాం. అతని ముఖంలో నిరాశ కన్నా ఎంతసేపు విసిగించినందుకు కోపం కనిపించింది. ఇకపోతే లచ్చివారం. అతను వెళుతున్న వాడల్లా ఆగి 2 చేతులెత్తి నమస్కరించాడు. అయ్యా, ఎన్ని ఇబ్బందులు పడి అబద్ధాలెందుకు? మీరివ్వకపోయినా పర్వాలేదు. చంద్రశేఖరం లాంటి దాతలు చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళో అని విసురుగా వెళ్ళిపోయాడు. హారే, అడుక్కు తినేవాడికి ఎంత నీళ్ళు కూడా అని ఆశ్చర్యపోయాడు. అతను లోపలికి వెళ్ళేసరికి సుశీలమ్మ వంకాయలు తరుగుతోంది. ఎవరన్నా భోజనానికి వస్తున్నారా? ఎందుకండి, మనకే ఉదయమే పచ్చడి మజ్జిగతో పెట్టాను కదా. 3 మనుషులకు 1/2 కిలో వంకాయలు వండుతుంటే అడుక్కు తినిపోతామే. ఇంత పులుసేసి ఇగురు అన్నాడు. వంటింటి సంగతులు మీకెందుకండి? ఇదిగో తెచ్చేవాణ్ణి నేనా నువ్వా? కోపంగా అడిగాడు. ఆమె మాట్లాడకుండా కూర్చుంది. రాములు క్యారియర్ తీసుకొచ్చాడు. ఏమిట్రా రాములు? ఏం లేదమ్మా, పులిహోర పూర్ణాలు చేసింది రాజామణి. అయ్యగారు మీకేమన్నారు అన్నాడు. పనేం లేకపోతే రోజు పండగే, దాన ధర్మాలకు లెక్కే లేదు అతను గొనుక్కున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర నుండి చేయూతనిచ్చి నడిపించుకు వచ్చాడు చంద్రశేఖరాన్ని. దిండు సరిచేసి ఆయన కూర్చోబెట్టాడు. నానా, పేపర్ చదువుతారా అన్నాడు. అతని కోసం ప్రత్యేకంగా పేపర్ స్టాండ్ చేయించాడు. శ్రమ లేకుండా కడుపు పైనుండి అటూ ఇటూ వారధిలా దిగుతుందది. వద్దురా, నువ్విలరా. అతను జరిగి స్థలం ఇచ్చాడు. తండ్రి ఎందుకు పిలిచాడో సంజయ్కు తెలుసు. వెళ్లి కూర్చుని అతని పాదాలకు ఆముదం రాశాడు. నానా, సాయంత్రం గీత నేను చాలాసేపు మా భవిష్యత్తు గురించి చర్చించాము. మేము నిర్ణయానికి వచ్చాము నాన్న అన్నాడు. ఆముదం రాములు రాస్తాడు గాని నువ్వెలారా? అతను కొడుకును పిలిచాడు. అసలు సంగతి ఏమిటి అన్నట్లుగా చూశాడు. నాన్న, గీతను నేను చేసుకుంటే మన కుటుంబం చిన్నదవుతుంది. అందుకని మేమిద్దరం పై సంబంధాలు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. గీత అత్తవారింటికి వెళ్ళి మన ఇంటికి వస్తే ఆడపిల్ల లేని కొరత తీరుతుంది. ఏమంటారు? ఆయన తన అనుభవం అంతా చూపుల్లో నింపి చూసినట్లు చూశాడు. సంజు ఏమిట్రా అంటుంది? నిజం నాన్న, అందుకే అత్తయ్యతో చెప్పాను గీతకు పై సంబంధం చూడమని. సుశీల అంగీకరించిందా? తీక్షణంగా అడిగాడు ఆయన. అది కాదు నాన్న, మాకు మాట సాయం ఎవరన్నా ఉండాలి కదా. ఎన్నో విధాలుగా ఆలోచించి నేను ఈ నిర్ణయానికి వచ్చాను అన్నాడు మృదువుగా, ఆయన పేలబడిన చెయ్యి నొక్కుతూ. అన్నారు నిట్టూర్చి. ఆయన కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు చదివాడు. ఈరోజు ఉదయం వరకు లేని మరో అభిప్రాయం ఇప్పుడెలా వచ్చిందన్నట్లు ఉన్నాయి ఆ చూపులు. మీరు బాధపడాల్సిందేం లేదు నాన్న, సారే చీర ఆస్తి అన్నీ ఇద్దాం అన్నాడు.
అతను కొడుకు నుదిటిపైనే దృష్టి నిలిపాడు. మీకు తెలుసు, గీత ఇంటికి వస్తే కూతురు లేని కొరత తీరుతుందని. కానీ నాన్న, నాకు ఓ తోబుట్టు అంటూ ఉండాలి కదా. సంజు చెయ్యి చాపి అతని భుజాలు నిమిరాడు. ఆయన అనుభవం అతని మాటలను నమ్మనీయలేదు. వెళ్ళి పడుకో బాబు, పడుకో అన్నాడు. సంజయ్ ఒకసారి వెళ్ళి రమేష్కు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాడు. అంతలా మండిపడకురా, ఫైర్ ఇంజన్కు ఫోన్ చేయాల్సిన అవసరం వస్తుంది. పెళ్లికి రాకపోతే అడుగు, రేపు ఎయిర్పోర్టుకు తప్పకుండా వస్తాను, ప్రామిస్. ఫోన్ పెట్టేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు సంజయ్. రాములు, రాజామణి నిద్రపోయారేమో. ఇదంతా నిశ్శబ్దంగా ఉంది. రాములను పిలవాలనుకున్న ప్రయత్నం విరమించుకున్నాడు చంద్రశేఖరం. అతనికి అశాంతిగా ఉంది. చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధం అంత తేలిగ్గా సంజయ్ వదులుకోడు. ఏమై ఉంటుంది? ఆ రాత్రి అతను నిద్రకు దూరమై గడిపాడు. మర్నాడు బేసిన్, బ్రష్, పేస్ట్ తీసుకువచ్చిన రాములు అతని కళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యా, రాత్రి నిద్రపోలేదా? అన్నాడు అతనిచ్చిన బ్రష్ అందుకుని. మాత్ర అడిగితే ఇచ్చేవాడిని. చిన్నబాబుని లేపనా? వద్దు రాములు, ఆ ఫోన్ తెచ్చి ఇక్కడ పెట్టు. ఈరోజు పాలు వద్దు, కాఫీ తీసుకురా. మంచిదయ్యా. రాములు టవల్ తెచ్చి ఫోను తెచ్చాడు. అతను ముఖం అద్దుకుంటూ ఉండగా కాఫీ ఇచ్చాడు. సుశీలమ్మకు ఫోన్ చేయి రాములు. ఏమన్నా చెప్పాలా అయ్యగారు? కలిపి నాకివ్వు అన్నాడు కాఫీ తాగుతూ. రాములు ఫోన్ డైల్ చేసి ఆయనకిచ్చాడు. అతను కాఫీ గ్లాస్ పక్కన పెట్టి ఎడమ చేత్తో ఫోన్ అందుకున్నాడు. హలో, నువ్వా జగన్నాథం? ఏం లేదు, సంజయ్ చెప్పాడు, మీరు వద్దన్నారా? అతని చేతిలో ఫోన్ జారిపోయేదే, కానీ రాములు పట్టుకున్నాడు. అయ్యగారు ఏమైంది? ఏం లేదురా, ఏం లేదు, నేను పడుకుంటాను. ఆ నిద్ర మాత్రేది అన్నాడు. అతని మూతి వంకర ఎందుకో మరింత వికృతంగా కనిపించింది రాములకు. అయ్యో, ఇప్పుడా మాత్ర? ఎదురు ప్రశ్నలు వెయ్యకు, ఇలా తీసుకురా అరిచినట్లుగా అడిగాడు. అతను ఎందుకో వణికిపోతున్నాడు. రాములు పెద్దయ్య గారి రౌద్రరూపం చూసి వణికిపోతూ గబగబా వెళ్ళి మాత్ర తెచ్చి నీళ్ళిచ్చాడు. అతను మాత్ర వేసుకుని ఆవేదనగా నుదురు రాసుకుంటూ పడుకుని మరో 10 నిమిషాల్లో నిద్రపోయాడు. 8 గంటలకు కిందికి వచ్చిన సంజయ్ తండ్రి నిద్రపోవడం చూసి రాత్రి చాలాసేపు మేల్కొనే ఉన్నారేమో అనుకుని నిద్రపోయేవాడిని లేపటం ఎందుకని త్వరగా కాలకృత్యాలు ముగించుకుని వెళ్ళిపోయాడు. చిన్నబాబు, పలహారం తయారైంది, రాజామణి అరిచింది. పర్వాలేదు అన్నాడు. నిన్న అసంపూర్ణంగా వదిలేసిన మగన్ భాయ్ స్టేట్మెంట్ గుర్తుకు తెచ్చుకుని. ఆమె నోరు విప్పే లోపల కారు కనుమరుగైపోయింది. అతను ఆఫీస్కు వచ్చి గదిలోకి వెళ్ళగానే జాఫర్ వచ్చి ఫ్యాన్ వేశాడు. సాబ్, చంద్రం సాబ్ స్టేట్మెంట్ టైప్ చేసి ఇచ్చాడు. ఫైల్ తెచ్చి సంజయ్ ముందు పెట్టాడు. గుడ్ జాఫర్, వీరభద్రం గారితో చెప్పు, వెంటనే ఓ టైపిస్ట్ కావాలని. అచ్చా సాబ్. జాఫర్ వెళ్ళిపోయాడు. స్టేట్మెంట్ తీసుకుని అచ్చు తెప్పులు ఎన్ని ఉన్నాయో అని చూస్తూ ఉండగానే మగన్ భాయ్ గుమస్తా వచ్చాడు. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి చలానాలు, సీడీ, పాస్బుక్ తెచ్చారా? జీ, అది కాదు సార్, మా అయ్యగారికి ఓ సందేహం వచ్చింది. ఏమిటయ్యా? ఈసారి మహబూబ్ నగర్లో పెట్టిన కొట్టు మీద లాభాలు వచ్చాయి, అవి కూడా చూపాలా? మెలికలు తిరిగిపోతూ అడిగాడు. గతేడు నష్టం వస్తే చూపాం కదా, అట్లయితే ఓ 10,000 లాభం వేసుకోండి అన్నాడు తేలిగ్గా. సంజయ్కు అతన్ని ఈడ్చి కొడదామన్నంత కోపం వచ్చింది. నిగ్రహించుకున్నాడు. ఫోన్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చానని చెప్పారు మీ సేట్ గారు, అది కలపక్కర్లేదనుకున్నారట. గారపళ్ళు బయట పెట్టి నవ్వాడు అతను. మీరు అనుకోవడం సరే, నా ప్రాణం పోతుందయ్యా. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టేట్మెంట్ తయారైంది అన్నాడు విసుగ్గా. మరి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, లేచాడు అతను. సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉంటాను, ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వండి అన్నాడు కోపాన్ని దిగమింగి. మంచిది సంజయ్ సాబ్. అతను వెళ్ళిపోయాడు. సంజయ్ నిట్టూర్చాడు. పని అంతా ఏట్లో పిసికిన చింతపండు అయింది. చార్టెడ్ అకౌంటెంట్స్ అంటే డబ్బు కుప్పలు కుప్పలుగా వస్తుందంటారు, కానీ ఈ తిప్పలు ఎవ్వరికీ తెలియవు. ఒక్క క్లయింట్ పూర్తి వివరాలు ఇవ్వరు. కొందరు ఒక్కసారే వివరాలు చెప్పరు. ఇదో తలకాయ నొప్పి. క్లయింట్స్తో ఈ తలకాయ నొప్పి అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో మరో తమాషా. ఒక్కొక్క ఫైలుకు ఎంత మామూలు అంటూ మాట్లాడుకుంటారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అందరికీ ఒకే రకంగా వసూలు చేస్తారు. అది అర్థం చెయ్యడానికి తలనొప్పి. అతను ఆకలి మర్చిపోయి మరో ఫైల్ తీసుకున్నాడు. అతను ట్యాక్సేషన్ రూల్స్ చదువుతూ ఉండగానే ఫోన్ వచ్చింది. హలో, చంద్రశేఖర్ అండ్ కంపెనీ. ఓ చరితగారా, చెప్పండి. ఆ రోజు కదా మరి. అలాగే, వారం రోజుల తర్వాత వస్తాను, బాయ్. అతను ఫోన్ పెట్టేశాడు.
అతనికి ఇప్పుడు ఆకలి గుర్తుకొచ్చింది. బెల్ కొట్టగానే జాఫర్ టీ బిస్కెట్స్ తెచ్చాడు. టైపిస్ట్ కోసం అడ్వర్టైజ్మెంట్ వేశారా? జీ సాబ్ అన్నాడు వినయంగా. నా గదిలోని టైప్ మెషిన్ తుడిచిపెట్టు వెళ్ళి అన్నాడు. ఎలాగైనా ఆ రోజు పోవాల్సిన స్టేట్మెంట్లు పోవాల్సిందే, ఆగితే అంతే సంగతులు. అతను గదిలోకి పోబోతుంటే ఫోన్ మోగింది. సంజయ్ ఫోన్ ఎక్కి కంగారుగా విన్నాడు. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. ఫోన్ పెట్టేశాడు. అతని ముఖం చాలా ఆందోళనగా ఉంది. జాఫర్, గదికి తాళం వేయి, నాన్నగారికి ఆరోగ్యం బాలేదట. బీరువాల తాళాలు డెస్క్లో వేసే. వీరభద్రం గారిని ఇంటికి రమ్మను అంటూనే మెట్లు దిగాడు. పూర్తిగా కోలుకుంటున్న తండ్రి ఆరోగ్యం మళ్లీ తిరగబడిందంటే నిన్న తాను చెప్పిన విషయమే కారణమా? ఆందోళనగా కారు తీశాడు. అతని ఇంటి ముందు ఆగేసరికి డాక్టర్ గోపీనాథ్ ఎదురొచ్చాడు. నాన్నకి ఎలా ఉంది గోపి? కంగారేం లేదు. ఏదైనా హార్టింగ్ న్యూస్ చెప్పావా? లేదు గోపి అన్నాడు. తన వివాహ విషయం చెప్పాలా వద్దా అని క్షణం ఆలోచించి చెప్పడం మానేశాడు. నువ్వు అప్సెట్ అవ్వకు. ఈ వ్యాధి లక్షణమే అంత. మందులిచ్చాను. అవసరం అనుకుంటే మళ్ళీ ఫోన్ చేయి. గోపీనాథ్ వెళ్ళిపోయాడు. చంద్రశేఖరం ఆయాసపడుతున్నాడు. అతనికి సంజయ్ను చూడగానే ప్రాణం పోయినా పర్వాలేదనిపించింది. అతని కళ్ళల్లోకి వింత కాంతి వచ్చింది. సంజు వణికే చెయ్యి ముందుకు చాపాడు. నాన్న అతని చెయ్యి పట్టుకొని నిమిరాడు. స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. చంద్రశేఖరం గారు ఆర్తిగా చూశారు. ఏదో చెప్పబోయారు. నువ్వు విశ్రాంతి తీసుకో నాన్న, తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు. డాక్టర్ రాసినట్లు మందులు ఇచ్చాడు. నా తండ్రి అతని కళ్ళు చెప్పలేని భావాలేవో భాషించాయి. మీరు తర్వాత మాట్లాడదురు గాని ఆయాసం ఎక్కువ అవుతుంది. ఈసారి కాస్త కఠినంగా అన్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు. మరో 5 నిమిషాల్లో నిద్రలోకి జారిపోయాడు. సంజయ్ బయటికి వచ్చి బూట్లు విప్పుకుందామని వంగేసరికి రాములు వచ్చి బూట్లు విప్పాడు. రాములు, ఈరోజు మన ఇంటికి ఎవరైనా వచ్చారా? రాములు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. రాములు, అయ్యగారి అనారోగ్యానికి సరైన కారణం దొరికితే మందు ఇవ్వటం తేలికవుతుంది అన్నాడు. చెప్పి తీరాలన్న ఆజ్ఞను పరోక్షంగా అతని కంఠంలో ధ్వనించింది. చిన్నబాబు భయపడుతూనే ఉదయం జరిగిన విషయం, ఫోన్లో మాట్లాడిన విషయాలు చెప్పాడతను. రాములు, ఇక మీదట నే చెప్పిన మందులు కాక అయ్యగారు ఏది అడిగినా నన్ను అడగకుండా ఇచ్చావో ప్రాణాలు తీస్తాను, జాగ్రత్త. కోపంగా చూశాడు. చిన్నబాబు భోజనం చేస్తారా, తెమ్మంటారా? రాజామణి వచ్చి అడిగింది. ఇంకో గంట ఆగి భోజనం చేసేస్తాను గాని హార్లిక్స్ ఇవ్వు రాజమ్మ అన్నాడు కణతలు రుద్దుకుంటూ. ఆమె వెళ్లి హార్లిక్స్ కలిపి తెచ్చింది. అతను మౌనంగా తాగేశాడు. ఏటి, మీ అబ్బకు బాగోలేదట అనుకుంటూ వచ్చాడు జగన్నాథం. మామయ్య తీక్షణంగా చూశాడు. నాకిప్పుడే ఎరికయింది. అట్టా ఆఫీస్ కాడకపోతే నీ గది ఖాళీగా ఉండాది ఏంటబ్బా అని ఆ తొరకాడిని అడిగితే ఆడు చెప్పిండు. నాన్నకి ప్రాణాల మీదకి వస్తే గాని మీకు తృప్తిగా ఉండదా? అసలు ఉదయం ఏం మాట్లాడారు? నల్లకోట వేసుకున్న లాయర్లా ఏంటి అలా క్వశ్చన్లు? ఎవరన్నారు, ఏమన్నారు? ఆస్తి ఆడి పేరు మీద ఎప్పుడైనా పెట్టేదే అన్నాను తప్ప నీ మంచి కోరే. మామయ్య, నా మంచి చెడ్డలు నాకు తెలుసు. ఆస్తి పేరు ఎత్తొద్దని చెప్పానా? కోపంగా అడిగాడు. చిన్నవాడివైతే 4 చెతక తన్నుదును అన్నట్లుందా ధోరణి? ఏమైంది? నీ మంచి కోరే చేశాన్రా. ఆ చంద్రశేఖరం దాయాదులు మధ్యలో నిద్రించేశాడు. ఆ విషయం మర్చిపోమ్మని చెప్తున్నాను. నా బొందిలో ప్రాణాలుండగా ఆస్తి ప్రసక్తి రావద్దని మరోసారి చెప్తున్నాను. అర్థమైందా మామయ్య? కాగల కార్యాన్ని నువ్వే తీర్చావు. దయచేసి ఆ విషయం మర్చిపో అన్నాడు ఏహ్యంగా అతని వంక చూస్తూ. నేను మర్చిపోతే ఆగుద్దా ఏంటి? ఆయన చేసేవి చేస్తాడు, రాసేవి రాస్తాడు, తెలిసిందా అన్నాడు వచ్చి కూర్చొని. మీ స్వార్థమే తప్ప ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించరా? ఆయన ప్రాణం పొయ్యేది అన్నాడు పదునుగా. పోయే పానం పట్టుకుంటే ఆగుద్దా ఏమిటి అన్నాడు చిదంబరం చిరునవ్వులు చిలిపిస్తూ. అతను ఆ ఇంటి అల్లుడు. చంద్రశేఖరం గారి చెల్లెలు భర్తే కాకపోయినట్లయితే మెడబట్టి గెంటేసేవాడే. మీకు చేతులు జోడిస్తున్నాను మామయ్య, మీరు వెళ్ళిపోండి. నాకు అమ్మాయినిచ్చే ప్రసక్తి, ఆస్తి ప్రసక్తి ఈ రోజే ఆఖరు కావాలి. ఏట్రా ఎగిరిగిరి పడతావు? నీలాంటి మొగుడు దొరకడనా? ఏదో ముసలాయన అడిగాడని గాని అతని నోరు పెద్దదైందని గ్రహించిన సంజయ్ చప్పున అతని నోరు మూసి బయటకు తీసుకువెళ్ళాడు. అతన్ని కారులో కోరలేసి అతను తేరుకునే లోపలే కారు స్టార్ట్ చేశాడు. కారు సాగినట్లే జగన్నాథం తిట్లు కూడా సాగాయి. ఒరేయ్, నా మాట రాసి పెట్టుకోరా. బెకారి యాదవం చేసి ఆ ముసలోడు తగలేస్తాడురా. అప్పుడు నన్ను గుర్తెట్టుకోరా అంటూ అపరచానికి శబ్దం చేశాడు జగన్నాథం. సంజయ్ తిరిగి చూడలేదు. ఏట్రా నీ ఉద్దేశం? నా పిల్లకి నీ అంతటోడు మొగుడు దొరకడనా? దిక్కు దివానం లేనోడివి మా కాడ పడి ఉంటావని. అతని మాట పూర్తి కాకముందే
కారెళ్ళి జగన్నాథం ఇంటి ముందు ఆగింది. సంజయ్ దిగి 4 అంగల్లో లోపలికి వెళ్ళాడు. అత్తా అత్తయ్య అరిచినట్లే పిలిచాడు. ఏమిటి సంజయ్య అంటూ సుశీలమ్మ హడావుడిగా వచ్చింది. అత్త, ఒక్క మాట చెప్తున్నాను. నాన్నగారు 4 కాలాల పాటు బతకాలంటే మామయ్యను మా ఇంటి ఛాయలకు రావద్దని చెప్పు. ఆస్తి విషయాలు ఎత్తొద్దను. కావాలంటే ఆస్తి రాయించి గీత పేర రిజిస్టర్ చేయిస్తాను అన్నాడు కోపంగా. అదేం మాటరా? అవునత్తయ్య, నిన్న మీ అభిప్రాయం చెప్పారు. నేను నాన్నతో ఆ విషయాలు ఏమీ చెప్పకుండా గీత నేను అన్నా చెల్లెళ్ళలా పెరిగాం. మేం వేర్వేరుగా వివాహాలు చేసుకుంటే సుఖపడతాం, కొత్త బంధుత్వాలు కలుస్తాయి అని చెప్పాను. మామయ్య నా ప్రణాళిక మట్టిలో కలిపాడు అన్నాడు తండ్రి అనారోగ్య విషయం చెబుతూ. ఏంట్రా అదేం నా మొగుడా అంటూ హోంకరించాడు జగన్నాథం. మీరేం మాట్లాడకండి. సంజయ్ టక్మన్ 2 చేతులు జోడించాడు. అత్తయ్య, మరొక్కసారి మామయ్య మాటలకు నాన్న బాధపడితే నేను మాత్రం ఊరుకోను. మామయ్యను హత్య చేసి జైలుకు వెళతాను, గుర్తుంచుకో. వచ్చినంత వేగంగా బయటకు నడిచాడు. సంజయ్య, నాయన అంటూ ఆమె వెనకాల రాబోయింది. ఏటే, నీకు సిగ్గుసరం లేదుటే, ఆడెనకాల వెళ్తావుటే అనటం దూరంగా వెళుతున్న చెవుల్లో పడింది. అతని పళ్ళు పటపట కొరికాడు. బందర్లో చదువుతున్న పూర్ణ మనస్సు ఎందుకో ఆందోళనగా ఉంది. బయట ప్రకృతి కూడా అలాగే ఉంది. హాస్టల్ గదిలో మిగతా వాళ్ళు నిశ్చింతగా నిద్రపోతున్నారు. తన మనసు ఎందుకెంత ఆందోళన పడుతుంది? ఆమె లేచి కిటికీ తీసింది. ఈదరగాలి రయ్యన వచ్చి ఆమె ముఖాన్ని తాకింది. వెంటనే కిటికీ మూసివేసింది. బయట గాలి సముద్రపు హోరులా వినిపించింది. ఎంత చప్పుడైనా లేవని నేస్తాలపై విపరీతమైన కోపం వచ్చింది. చందు, సుమి అంటూ వెళ్ళి లేపింది. ఏమిటే, అప్పుడే తెల్లవారిందా? కళ్ళు విప్పకుండానే అడిగింది చందు. అబ్బ లేవండే, బయట ప్రకృతి ప్రళయతాండవం చేస్తుంది అంది విసుగ్గా. ఎవరే శివతాండవం చేసేది? నాట్యం చేసినా ఇప్పుడు నే రాను అన్నది సుమేల మళ్లీ దిండుపై తలవాల్చి. బయట వర్షం జోరు హెచ్చింది. పక్క గదిలో కిటికీ వెయ్యలేదేమో, టప్ టప్మని కొట్టుకుంటుంది. పూర్ణి, డియర్ పూర్ణి, తలుపులు వెయ్యవే అంది ఆవలిస్తూ చంద్రమతి. ఇదెక్కడి కుంభకర్ణుడు చెల్లండి తల్లి. తుఫాను వచ్చే సూచనలున్నాయని రేడియోలో విని కూడా నిద్రపోతుంది అనుకోబోయి పైకే అనేసింది పూర్ణిమ. పాఠం ఇప్పుడు చదివినా వినే మూడ్లో లేని డియర్ అంది చంద్రమతి. ఆ అమ్మాయి చాలా బద్ధకస్తురాలు. పరీక్షలంటే స్నేహితురాళ్ళు చదివి వినిపించాలి. కళ్ళు మూసుకుని పాఠం వింటుంది. పూర్ణిమకు మతిపోయింది. కిటికీలోని కోజా తీసి నీళ్లు నెత్తిన గుమ్మరించాలనుకుంది. బయట ఏదో శబ్దమైంది. అదిరిపడి నిటారుగా కూర్చుంది. అప్పటికే స్నేహితురాళ్లలో కొద్దిగా చలనం కలిగింది. కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నారు. ఏమైందే పూర్ణి? పూర్ణిమ జవాబు చెప్పే లోపలే లైట్లు ఆరిపోయాయి. వర్షం పడుతుందేమిటే? వర్షం కాదు, తుఫాను వస్తుంది అంది పళ్ళు బిగించి. వాళ్ళు ఒకరి దగ్గరకు ఒకరు జరుగుతూ ఉండగానే బయట కలకలం వినిపించింది. తలుపులు దబదబా బాదారు. పూర్ణిమ వెళ్లి తలుపు తీసింది. మొదట గాలి, జల్లు, దానితో పాటు ఈదురుగాలి, చలి వచ్చాయి ఆ గదిలోకి. ఆ తర్వాత టార్చ్ లైట్ వేశారు. మీరంతా కొత్త బిల్డింగ్లోకి పదండమ్మా. ఈ గాలి ఉధృతం చూస్తుంటే పాత బిల్డింగ్లన్నీ కూలిపోయేలా ఉన్నాయి అన్నాడు హాస్టల్ స్టోర్ కీపర్. అతని వెనుక వార్డెన్ కూడా ఉంది. అందరూ ఒకరినొకరు పట్టుకుని నడవండి హెచ్చరించింది. మొదటి చల్లికే తడిసిపోయిన వారికి చలి ఈతర ఏం తెలియటం లేదు. మృత్యుభయం లావాలా కడుపులో కుములుతోంది. నిశ్శబ్దంగా మృత్యువుకు స్వాగతం పలుకుతున్నట్లు ఒకరిని పట్టుకుని ఒకరు బయటకు వచ్చారు. అప్పటికే హాస్టల్ ఆవరణ 2 అడుగుల మందం నీటితో నిండిపోయింది. ఆవరణలోని చెట్లు ఊగుతున్నాయి. మీరు వస్తే తంతాన జాగ్రత్త అన్నట్లుగా ఉన్నాయి. జాగ్రత్తగా దాటండమ్మా అని వార్డెన్ హెచ్చరిక వినిపించిందో లేదో గాని ఆ చెట్లన్నీ తప్పించుకుని అవతల బిల్డింగ్లోకి చేరారో లేదో ప్రహరీ గోడ పక్కగా ఉన్న అశోక చెట్లు మొదలు నరికిన చెట్లు పడిపోయాయి. ఆ మెరుపులో అది చూసి అందరూ గుండెల మీద చేతులు వేసుకున్నారు. పూర్ణిమ గజగజలాడిపోయింది. అందరూ క్షేమంగా ఒకే చోట చేరినా కొన్ని నిమిషాలు కాలం స్తంభించినట్లు నిశ్శబ్దం. అందరినీ శాసించినట్లు ఉండిపోయారు. మెల్లగా మెదడు పనిచేయటం ప్రారంభమైంది. చందు, పల్లెలో మా ఇళ్ళన్నీ సముద్రపు ఒడ్డునే ఉన్నాయి. అమ్మా నాన్న ఎలా ఉన్నారో దిగులుగా చూసింది. అందరినీ హెచ్చరించారు కదా, జాగ్రత్తగా ఎక్కడికో చేరే ఉంటారులే అంది చంద్రమతి. లేదు చందు, నాన్న గోడౌన్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అంది దిగులుగా. పూర్ణిమ తండ్రి రాజారావు గంగపుత్రులకు షావుకారు. వారి వద్ద చేపలు, రొయ్యలు కొని ఉంచుతాడు. కోల్డ్ స్టోరేజీని కొనాలని తాపత్రయపడ్డాడు. ఉన్నది ఒక్క పిల్ల. దాన్ని ఓ అయ్య చేతిలో పెట్టాక
మీరు లక్షలతో వేలతో వ్యాపారం చెయ్యండి అని భార్య వారించింది. అంత భయంలోనూ తన వివాహ విషయం గుర్తురాగానే సిగ్గు ముంచుకు వచ్చింది. లక్షణమైన సంబంధమే, లక్షలు విలువ చేస్తుంది, మనమిచ్చే ₹1,00,000 వాళ్లకో లెక్క కాదు అన్న రాజారావు సంబరం గుర్తొచ్చింది. నాన్న నాన్న నువ్వు క్షేమంగా ఉండాలి అనుకుంది. ఆమె మనసు చదివినట్టే ఓదార్పుగా చెయ్యి నొక్కింది. ప్రాణం మీదికి వచ్చినప్పుడు గోడౌన్స్, గొర్రె పిల్లలు అంటూ ఎవ్వరూ ప్రాకులాడరే, ఎవరి ప్రాణం వారికి తీపి అన్నది చంద్రమతి. ప్రకృతి కోపకాంతలా చిందులు వేస్తోంది. భయభ్రాంతులైన వారు ప్రాణాల అరచేత పట్టుకుని కూర్చున్నారు. చీకటి, చిక్కటి చీకటి, మృత్యువులాంటి చీకటి, భయంకరమైన చీకటి. చీకటిని చీల్చుకుని చూడాలని ప్రయత్నించే వారికి చీకటే వర్షంలా కురుస్తుందేమోనన్న భ్రాంతి కలిగింది. అలాగే క్షణమొక యుగంలా గడుపుతూ కూలబడి ఒకరి భుజాన్ని ఒకరు ఆసరా చేసుకుని గోడకు చేరబడి నిద్రపోయారు. బాలభానుని బంగారు కిరణాలు మెరుగుపెట్టని బంగారంలా వెలుగులేక మసకమసగ్గా వచ్చాయి. గల్లంతుకు మేలుకుంది పూర్ణిమ. అందరూ గోలగా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు 20 నవంబర్ 1977 సంవత్సరం. చరిత్రలో ఆ తారీఖు ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించిందేమో కానీ చాలామంది జీవితాలను మళ్లీ లేవనంత అట్టడుక్కు తోసేసింది. రేడియో వార్తలు విన్న పూర్ణిమ కుప్పలా కూలిపోయింది. ఉప్పెనలో కప్పెట్టుకుపోయిన ఊళ్లలో తన ఊరు ఉంది. ఇసుక దెబ్బలు, కూలిన చెట్లు తప్ప మరేం మిగలలేదట. పూర్ణి ఇందుమతి కంగారుగా పిలిచింది. చంద్రమతిది బందరు దగ్గర ఓ పల్లెటూరు. ఆ ఊరు వరకు ఉప్పెన పోలేదు. అందుకే చంద్రమతి కాస్త ధైర్యంగా ఉంది. చందు, అమ్మా నాన్న అంటూ బావురుమంది. వాళ్లంతా సురక్షితమైన స్థలాలకు చేరుకునే ఉంటారు అని ధైర్యం చెప్పింది. కానీ తండ్రి విషయం బాగా తెలుసు. ఎక్కడికి కదలడు. బ్రతికుంటారనే ఆశ ఆవగిందంతే ఉంది. నిరాశ, నిస్పృహలు ఆమెను కృంగదీస్తున్నాయి. మొండి ధైర్యంతో అలాగే కూర్చుంది. 10 గంటల ఆ ప్రాంతంలో టీ వచ్చింది. ఇంకా నిలిచిన నీళ్లల్లో నుండి నడుస్తూ ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లి పొడి బట్టలు కట్టుకుంటున్నారు. బందరు వరకు వచ్చిందట. ఊరును ముంచెత్తలేదు. మంకెనపూడి రేవు మాత్రం పూర్తిగా ఉప్పెనలో కప్పబడిందట. హాస్టల్కు పాలు తెచ్చే ఏకాంబరం అన్నాడు. పూర్ణిమ గుండె దడదడలాడింది. భగవంతుడా, నాకెవ్వరూ లేరు. అమ్మను నాన్నను క్షేమంగా ఉంచు అంది పదే పదే మనసులో నమస్కరించుకుంటూ. ఆ రోజు కాలేజీలోకి అందర్నీ తీసుకువచ్చారట. నిరాశ్రయులైన జనానికి బడులు, కాలేజీలు ఆశ్రయం ఇచ్చారట. పూర్ణిమ ఏడుస్తూ హాస్టల్లో పిచ్చిగా తిరుగుతుంది. ఆమెలాగా ఎందరో తిరుగుతున్నారు. మేం ఒక్కసారి వెళ్ళి మా ఊరును చూస్తాం మేడం, పూర్ణిమ వార్డెన్ అడిగింది. మనము వెళ్ళటానికి దారి కూడా లేదు పూర్ణిమ, ఏ కాస్త వీలు చిక్కినా వెళదాం అంది ఓదార్పుగా. అందరూ రేడియోల చుట్టూ మూగారు. కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఆ రేడియోలో చెప్పే వార్తలు వింటుంటే మతిపోతోంది. కొన్ని ఊర్లు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. భారత కమ్యూనిస్టు పార్టీ, ఆర్ఎస్ఎస్, ఆనందమూర్ఖ్, రామకృష్ణ మఠం లాంటి సాంఘిక సేవా సంస్థలు నిర్విరామంగా సహాయం చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా సహాయక చర్యలు చురుకుగా చేస్తుంది. జన నష్టం లక్షలలో, ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. పూర్ణిమ అక్కడ ఉండలేకపోయింది. కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంది. ఆకలి, దాహం అన్నీ మర్చిపోయింది. ఆ రాత్రి కూడా బయటికి వెళ్ళలేకపోయారు. మర్నాడు బయలుదేరారు. ప్రకృతి చేసిన బేభత్సం చూసి హడలిపోయింది పూర్ణిమ. కడుపు నొప్పితో బాధపడే వ్యక్తిలా అస్తవ్యస్తంగా వంగిపోయాయి స్తంభాలు. చెట్లు దారి కడ్డుగా పడ్డాయి. ఆ చెట్లను కదిలిస్తే జంతు కళేబరాలు, మానవ కళేబరాలు బయటపడుతున్నాయి. అబ్బా, 2 చేతులతో ముఖం కప్పుకుంది. సన్నగా వణుకు ప్రారంభమైంది వెన్నులో. తన తల్లి, తండ్రిని ఏ స్థితిలో చూడవలసి వస్తుందో. కొన్ని చోట్ల జట్లుగా చేరి సహాయక బృందాలు చెట్లు కదిలించి బతికి ఉన్న మనుషులను సురక్షితమైన చోటుకు చేరుస్తున్నారు. 1 మైలు జీపు పోవటం గగనమైపోయింది. రోడ్డుకు అడ్డుగా పడ్డ చెట్లు, చేమలు తీసివేయటానికి సహాయక బృందాలు, ప్రభుత్వ ప్రతినిధులు తిరుగుతున్నాయి. చివరకు పూర్ణిమ ఊరుకు చేరుకున్నారు. వాళ్ళు మ్యాప్ పట్టుకుని ఇదేనని చెబుతుంటే తెల్లబోయి చూసిందామె. ఆ ఇసుక దెబ్బ తన ఊరా? కాదు, ఇది మా ఊరు కాదు అంది విహ్వలయ్యి అరిచి కూలబడిపోయి. వెనుతిరుగు చూసి కెవ్వుమన్నది. ముళ్లకంపలో చిక్కుకుపోయిన స్త్రీ అంపశయ్యలో భీష్ముళ్లా వెల్లికలా పడిపోయింది. 4 మగవాళ్ళొచ్చి ఆ శవాన్ని కిందికి దింపారు. అబ్బా, నేనిక్కడ ఉండలేను అంది నీరసంగా. తనలాగే ఎందరో తన వారి కోసం వెతుక్కుంటున్నారు. ఇది మా ఊరు కాదండి అంటూ ఎదుటి ఇసుక లాగుతున్న వారిని చూసింది.
ఇసుక కింద నుండి ఆలయ శిఖరం బయటపడింది. ఆ శిఖరం తనకు చిరుపరిచితమైనదే. ఎన్నోసార్లు ఆలయంలో కూర్చుని ఆ శిఖరాన్ని చూసింది. ఆమె నిస్సత్తువుగా కూలబడిపోయింది. సందేహం లేదు, ఇది తన ఊరే. మిణుకు మిణుకుమంటున్న ఆశ అణగారిపోయింది. అలాగే నిలబడిపోయింది. కూర్చుందామంటే స్థలం కూడా లేదు. వెళ్లి జీపులో కూర్చుంది పూర్ణిమ. ఆమె తల ఎత్తలేకపోతోంది. ఎత్తితే ఎలాంటి భయంకరమైన దృశ్యం చూడాల్సి వస్తుందోనని భయం పట్టుకుంది. మరో అరగంటలో భళ్ళున వాంతి చేసుకుంది పూర్ణిమ. ఎవరో వచ్చి ఆమె నుదురు ముట్టుకుని చూశారు. చాలా జ్వరం ఉంది సార్, ఆసుపత్రికి తీసుకుపోవాలి అన్నారు. బద్దలవుతున్న కణతలు నొక్కి పట్టుకుంది. జీపు ముందుకు సాగటం మాత్రమే గుర్తుంది. ఆ జీపు రాడ్డుపై తలవాల్చింది పూర్ణిమ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.